హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ యొక్క వీడియోలో మనము 155 చదరపు గజాలలో గ్రౌండ్ ప్లస్ పైన 2 ఫ్లోర్స్‌లో డూప్లెక్స్ వేసేటటువంటి డిజైన్‌లో అప్పర్ ఫ్లోర్ ఆఫ్ ద డూప్లెక్స్ పార్ట్ అనేది ఇక్కడ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం మిత్రులారా. అంటే మనం చేసేటటువంటి పనేంటంటే సెట్ బ్యాక్స్ వదిలిపెట్టిన తర్వాత ఒక ఆయం కట్టిన తర్వాత ఆయం కట్టిన ప్రమాణంలో వారి ఫంక్షనాలిటీ ఏ రకంగా ఉంటుందనేటటువంటి ఒక విజువల్ థింగ్‌ని మనం ఇక్కడ చూపెడతాం మిత్రులారా. తద్వారా ఏంటంటే కట్టుకునేటటువంటి వాళ్ళు ముందే ఆ యొక్క స్పేసెస్ యొక్క అనుభూతి చెంది, ఆ యొక్క కొలతలు మంచి చెడ్డ అన్నీ ధృవపరుచుకొని, తర్వాత కన్‌స్ట్రక్షన్స్‌కి వెళ్ళడం ద్వారా కన్‌స్ట్రక్షన్‌లో ఎటువంటి తర్వాత ఆహ్, ఆల్రెడీ కట్టుబడి కట్టినదాన్ని మళ్ళా కూ కూల్చి మళ్ళా కట్టుకోవడం అనేది లేకుండా ఒక క్లారిటీ అనేది ఉంటుందండి. మేము ఈ విషయంలో 3 ఫ్లోర్స్ ఏస్తే 3 ఫ్లోర్‌లకి సంబంధించి కూడా ఆ విధానం ఎలా ఉంటుందని చెప్పి చూపెట్టే ఈ యొక్క ప్రయత్నంలో ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్‌లో మనం కార్ పార్కింగు, ఒక పేరెంట్స్ ఉండడానికి, ఒక సింగిల్ బెడ్‌రూము, ఒక లిఫ్ట్‌తో పాటుగా పై ఫ్లోర్ 2 డూప్లెక్స్ లాగా ఉండే విధంగా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేశాం మిత్రులారా. ఎందుకంటే డూప్లెక్స్ యొక్క లోవర్ పార్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకునేటప్పుడు, మనము అప్పర్ ఫ్లోర్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు, లోవర్ ఫ్లోర్ గూడా ఏ రకంగా ఉండాలి అని చెప్పి మనం చెప్పాలనమాట. లోవర్ ఫ్లోర్‌లో ఈ రకంగా ఒక బెడ్‌రూము, ఒక లివింగ్ రూము, అదే రకంగా ఒక పూజా గది, ఒక స్టడీ టేబులు, ఒక అటాచ్డ్ టాయిలెటు, అదే రకంగా లిఫ్ట్ స్పేస్ పాటుగా కిచెను, డైనింగు, అదే రకంగా మనం ఇక్కడ ఏం చేసాం మిత్రులారా, ఒక వాష్ ఏరియా, కిచెన్ స్టోర్ అనేది ఇక్కడ ఈ రకంగా ఏర్పాటు చేశాం మిత్రులారా. ఇప్పుడు దీని నుంచి ఎక్కిన తర్వాత ఏ రకంగా ఉంటుందనేది ఈ రకంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం మిత్రులారా. ఎక్కిన తర్వాత వాళ్ళు ఒక లివింగ్ స్పేస్‌లోకొస్తారు మిత్రులారా. బెడ్‌రూమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కింద ఏదైతే ఉందో అదే రకంగా ఉంటూ, వాళ్ళకి ఒక అటాచ్డ్‌గా ఉండేటట్టు ఇక్కడ పెట్టాం మిత్రులారా. అదే రకంగా ఇక్కడ ఒక బాత్ టబ్ అనేది అంటే స్నానానికి మాత్రమే ఇక్కడ ఒక స్పేస్‌ననేది మనం క్రియేట్ చేశాము. ఇక్కడ ఈ రకంగా. ఎందువల్ల ఈ రకంగా చేశామంటే మిత్రులారా, కిందన ఆల్రెడీ ఒక పూజా గదికి సంబంధించినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు, ఆ పైన మన కమోడ్స్ అనేది జనరల్‌గా అది మనం సహించమనమాట. ఒక పూజా కార్యక్రమం చేసే చోట సేమ్ అదే పైన. అందువల్ల ఏంటంటే, ఒక బాత్ టబ్ అనేది మనం వాడుతున్నాం అనమాట. కేవలం స్నానానికి మాత్రమే అది ఉపయోగిస్తున్నాము. అది అవసరంలో భాగం కాబట్టి ఈ రకంగా చేస్తున్నాము. కొన్ని సందర్భాలలో అసలు వద్దు అనుకునేటప్పుడు దాన్ని వేరే యాక్టివిటీ కింద కూడా మార్చుకోవచ్చు మిత్రులారా. ఇది గమనించ ప్రార్థన. అదే రకంగా సీ ఈ లిఫ్ట్ ఎక్కి ఈ రకంగా దిగిన తర్వాత మనకి మిగతా స్పేస్‌ని గూడా ఆగ్నేయంలో స్టడీ రూమ్ కింద గాని, వేరే పర్పస్ వేరే ఆఫీస్ రూమ్ కింద గాని యూజ్ చేసుకోమని చెప్పాం మిత్రులారా. ఇక్కడ మనం డూప్లెక్స్ యొక్క పైభాగము ఆ యొక్క ఫ్యామిలీ పరిధిని బట్టి మనం డిజైన్ చేస్తాం మిత్రులారా. ఇక్కడేంటంటే వారికి ఒక 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఉన్నటువంటి బాబు ఒక్కలే ఉన్నారు అని చెప్పడం వల్ల, ఆ యొక్క బాబుకి నార్త్ ఈస్ట్‌కి సంబంధించినటువంటి స్పేస్‌ని మనం ఇచ్చేసి, ఈ రకంగా డిజైన్ ఇచ్చాం. ఈ యొక్క డిజైన్ ఇవ్వడంలో కూడా ఉద్దేశ్యం ఏంటంటే మిత్రులారా, ఈ రకంగా మన మెయిన్ బెడ్‌రూమ్ అనేది ఉన్నప్పుడు, మెయిన్ బెడ్‌రూమ్ ఎదురుగా ఆ యొక్క పిల్లవాడి బెడ్‌రూమ్ అనేది ఉన్నప్పుడు, ఒక కంటికి ఎదురుగా ఒక యాక్టివిటీ ఏం జరుగుతుంది, బాబుని ఈజీగా మనం అబ్జర్వ్ చేయడానికి, పరిశీలించడానికి ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో, మనం ఈ రకంగా ఈ యొక్క డిజైన్ అనేది ఇక్కడ చేయడం అనేది జరిగింది మిత్రులారా. సీ చూడండి. ఈ రకంగా మనం చేసినప్పుడు మిత్రులారా, ఒక హాల్ అనేది మనకి ఏ రకమైనటువంటి కొలతలొచ్చినియి. ఇదిగోండి 12:30 ఇంటూ 13/9 అంటే 12:30 ఇంటూ 14 ఇదొక రూమొచ్చింది. అదేవిధంగా మనకి ఈ బాబుకి సంబంధించినటువంటి ఒక స్పేస్ అనేది మనం తీసుకున్నప్పుడు, ఇది 13:30, 13:30 ఇంటూ 7:2 వచ్చింది మిత్రులారా. అంటే ఒక బాబుకి కంఫర్టబుల్‌గా ఒక బెడ్ ఏయడానికి అనుకూలంగా ఉంటుంది. అదే రకంగా చిన్న కమోడ్ అనేది ఇచ్చామనమాట. చిన్న కబోర్డ్ అనేది ఇచ్చాము.
ఇక్కడ మనం లిఫ్ట్ దిగి ఈజీగా యాక్సెస్ చేసే విధంగా ఇక్కడ ఒక స్పేస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 4.5 అడుగులు తక్కువ కాకుండా వచ్చింది మిత్రులారా. సో, ఈ రకంగా ఈ యొక్క స్పేసెస్‌ని మనం డిరైవ్ అనేది చేసాం మిత్రులారా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము ఆ యొక్క ఫ్యామిలీ నిడివి అన్నదాన్ని బట్టి ఒక డిజైన్ అనేది మనం చేస్తాం మిత్రులారా. సో, అదే రకంగా ఈ బెడ్‌రూమ్ కూడా మనం చూసినప్పుడు, కింద ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏదైతే వచ్చిందో, సేమ్ అదే కొలతలనేది ఇక్కడొస్తాయి మిత్రులారా. సో, ఇది చూడండి. ఇది 11 ఫీట్ వచ్చిందండి. 11 ఫీట్ అనేదేంటి, ఉత్తర దక్షిణాలుగా 11 ఫీట్ వచ్చిందనమాట. అదే రకంగా తూర్పు పడమరగా మనం చూసినప్పుడు 13.5 వచ్చిందనమాట. సో, ఈ రకంగా డూప్లెక్స్‌లోని అప్పర్ ఫ్లోర్ అనేది ఈ రకంగా వచ్చి, ఇది ఈ రకంగా మనము ఏర్పాటు చేశాం మిత్రులారా. సో, సో, ఓవరాల్‌గా ఇంటి ఈ రకంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మాకు పిట్టగోడ కట్టుకోవాలి అనుకునేటప్పుడు ఆల్రెడీ డిజైన్‌లో మనం ఆల్రెడీ చూపెట్టాను ఫ్లోర్ ఏసుకున్నప్పుడు. పిట్టగోడ ఈ రకంగా మనం పెట్టుకోవచ్చు మిత్రులారా. సో, ఈ రకంగా మేము ఒక కస్టమర్‌కి డైరెక్ట్‌గా ఒక బేసిక్ ఫ్లోర్ ప్లాన్స్ అనేది కాకుండా 3 విజువలైజేషన్ అనేది శ్రమ కోర్చి ఒక ఒక రోజు లేదా 2 రోజుల అవసరాన్ని బట్టి వాళ్ళతో పాటు ఉండి ఫస్ట్ డిజైన్ చేసిన తర్వాత మిగతా పర్యాంతరం అంతా మనము జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వారికి ఎక్స్‌ప్లెయిన్ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే ఫ్లోర్ ప్లాన్‌లకు సంబంధించి విషయాలు ఇవ్వడం అనేది జరుగుతుంది మిత్రులారా. సో, ఇక్కడ మనము ఇది నాలుగవ వీడియో అన్నమాట. అంటే ఈ యొక్క 155 చదరపు గజాలలో 50 ఇంటూ 28 150 చదరపు గజాలు ఉన్నటువంటి ఈ యొక్క స్పేస్‌ని ఈ రకంగా ఇండివిడ్యువల్‌గా మొత్తంగా మేమే యూజ్ చేసుకుంటాం అన్నదానికి డిజైన్ చేయడం జరిగింది మిత్రులారా. నెక్స్ట్ వీడియోలో మనము గ్రౌండ్‌లో కొంత భాగం రెంట్‌కి ఇచ్చుకునే విధంగా ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా రెంట్‌కి ఇచ్చుకొని పైన ఫస్ట్ ఫ్లోరు ఆ పైన పెంట్ హౌస్ యేసుకొని, సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ మనం వాడుకునేటట్టున్నప్పుడు కొంత రెంట్స్ ఒస్తాయని చెప్పినప్పుడు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. గ్రౌండ్ ఫ్లోర్‌లో మనం పర్సనల్‌గా యాక్సెస్ చేసుకునే విధంగా ఈ యొక్క మెట్లనేవి ఒక ట్రిప్లెక్స్ లాగా ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఈ విధానాన్ని కొంత మార్చడం ద్వారా మనకి ఆహ్, ఏ రకంగా రెంట్స్‌కి ఇచ్చుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో వర్షన్ 2 కింద మనం చేసాం మిత్రులారా. థాంక్ యూ వెరీ మచ్.